హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల యొక్క పెండింగ్ సమస్యలపై సీఎం చంద్రబాబు మనసులో మాట అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య రంగంలో ఒక పెద్ద కుదుపుకు లోనవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకుంటూ ఆసుపత్రులలో నిరంతర వైద్య సేవలు అందిస్తూ ఉన్నటువంటి డాక్టర్లు, ఏపీ జూనియర్ డాక్టర్స్ తమ న్యాయపరమైనటువంటి డిమాండ్ల సాధన కోసం రోడ్లపైకొచ్చి భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ నిరసన కేవలం ఒక చిన్న సమూహానికి సంబంధించినది కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థపై మరియు సామాన్య ప్రజల ప్రాణాలపై తీవ్ర ప్రభావం అయితే చూపుతోంది. గడిచిన 10 రోజులుగా ఈ ఆందోళనలు నిరంతరాయంగా కొనసాగుతూ ఉన్నాయి. జూనియర్ డాక్టర్ల ప్రధానమైన డిమాండ్‌లేమిటంటే వారి ప్రస్తుత స్టైఫండ్‌ను సవరించి పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని వారు కోరుతూ ఉన్నారు. ప్రతిరోజు ఆసుపత్రులలో వేలాది మంది రోగులకు వైద్యం అందిస్తూనే మరోవైపు తమ హక్కుల కోసం శాంతియుత మార్గంలో వారు పోరాటం మొదలుపెట్టారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో స్పందించాలి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను చర్చలకు పిలిచి వారి సమస్యలోని సాధక బాధకాలను విన్నవించుకొని, ఇలా కాదు ఇలా చేస్తామని ఒక భరోసా ఇచ్చి వారిని శాంతింపజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ప్రభుత్వం సమస్యను పరిష్కరించడం కంటే జూనియర్ డాక్టర్ల ఆందోళన పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తోంది. మరి దీనివల్ల డాక్టర్లు విధిలేని పరిస్థితుల్లో రోడ్లెక్కి తమ గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అన్ని వర్గాల ప్రజలను కూడా సంతృప్తి పరుస్తామని, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఉపాధ్యాయులు, ఇతర వర్గాల లాగే ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే జూనియర్ డాక్టర్ల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా అయితే మారింది. మరి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మాట ఏమైంది? అప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఒకటా అని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ప్రభుత్వం జూనియర్ డాక్టర్లతో ముఖాముఖి చర్చలు జరపకుండానే వారు అంగీకరించారని, సమ్మె విరమిస్తున్నారని ఏకపక్షంగా ప్రకటనలు విడుదల చేయడం వారిని మరింత ఆగ్రహానికి అయితే గురిచేస్తోంది. సో, ప్రభుత్వం మేము ఇదిగో ఈ పెంపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు వెంటనే విధుల్లో చేరండి అని ఒక ఆర్డర్ వేసినట్టుగా వ్యవహరిస్తోంది. సో, నిజానికి జూనియర్ డాక్టర్లు మొదటి 4 రోజులు రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండానే శాంతియుతంగా నిరసనలు తెలియజేశారు. కానీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అత్యవసర సేవలను కూడా నిలిపివేశారు. వైద్య విభాగం అనేది రాష్ట్రంలో అత్యంత కీలకమైనది. మరి ఉదయం పూట ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ రోగుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలుసు. అటువంటి పేద రోగులకు ప్రాథమిక చికిత్స అందించేది ఈ జూనియర్ డాక్టర్లే. మరి వారి సమస్యల పట్ల ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం కావటం లేదు. జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కమాల్ గారు చెప్పిన దాని ప్రకారంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించటానికే అన్నమాట. సో, విద్యాశాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ గారు విడుదల చేసిన ప్రకటనలో జూనియర్ డాక్టర్లు హ్యాపీగా ఉన్నారని చెప్పడం వాస్తవ విరుద్ధము. ప్రభుత్వం కేవలం 3% నుంచి 5% పెంపు ఇస్తామని పాత మాటలనే కొత్తగా పేపర్ మీద రాసి పంపింది. కానీ డాక్టర్ల డిమాండ్ 15% పెంపు. దీనివల్ల ప్రభుత్వంపై పడే భారం కేవలం రూ. 87,00,00,000 మాత్రమే. ఇది రాష్ట్ర మొత్తం బడ్జెట్‌లో చూసుకున్నా సరే 0.03% మాత్రమే కావటం గమనార్హము. అంటే ఒక డాక్టర్ వరుసగా 36 గంటల పాటు నిద్ర, తిండి లేకుండా కష్టపడి పనిచేసినందుకు గాను ప్రభుత్వం కనీసం ఈ చిన్న మొత్తాన్ని కూడా కేటాయించలేకపోవడం అనేది విచారకరం అన్నమాట. అంతేకాకుండా ఆహ్, రిటైర్మెంట్ వయసును 42 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలనే ప్రభుత్వ ప్రతిపాదనను కూడా జూనియర్ డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వయసు పెంచడం వల్ల కొత్తగా చదువు పూర్తి చేసుకున్న యువ డాక్టర్లకు ఉద్యోగ అవకాశాలు దక్కవని వారు ఆందోళన చెందుతూ ఉన్నారు. అలాగే ఎంఎస్‌సి, పీహెచ్‌డీ అర్హత ఉన్న నాన్ మెడికల్ వ్యక్తులను క్లినిక్ విభాగాల్లో ప్రొఫెసర్లుగా నియమించడం అనేది
ఎన్ఎంసీ నిబంధనలకు విరుద్ధమని, దీనివల్ల విద్య నాణ్యత అనేది దెబ్బతింటుందని జెప్పేసి వారు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం ఆసుపత్రులలో జూనియర్ డాక్టర్లు లేకపోవడంతో వార్డులు ఖాళీ అవుతూ ఉన్నాయి. ఆపరేషన్‌లు వాయిదా పడుతూ ఉన్నాయి. ప్రైవేటు కాలేజీలు విద్యార్థులతో సేవలు చేయించాలని ప్రభుత్వం చూస్తూ ఉన్నా అది ఆచరణలో సాధ్యం కావటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడి జూనియర్ డాక్టర్లతో అర్థవంతమైన చర్యలు జరిపి వారి న్యాయమైన డిమాండ్‌లను తీర్చాలి. అప్పుడే రాష్ట్రంలో వైద్య సేవలు తిరిగి గాడిలో పడతాయని చెప్పవచ్చు. సో, ఫ్రెండ్ ముఖ్యంగా స్టే ఫండ్ పెంపు కోసం అన్నమాట ఇది. ఈ యొక్క జూనియర్ డాక్టర్ల అందరికీ 15% స్టే ఫండ్ పెంపును కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న స్వల్ప పెంపును వారు తిరస్కరిస్తూ ఉన్నారు. ఆర్థిక భారం 15% పెంపు వల్ల రాష్ట్ర బడ్జెట్‌పై భారం వచ్చి 0.03% మాత్రమే. అంటే 87,00,00,000 సంవత్సరానికి. రిటైర్మెంట్ వయస్సు, పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది నిరుద్యోగ యువ డాక్టర్లకు అన్యాయం చేస్తుందని వారి వాదన. అలాగే ఎన్ఎంసీ నిబంధనలు. మెడికల్ కాలేజీల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి ఎన్ఎంసీ రూల్స్ పాటించాలని, నాన్ మెడికల్ అభ్యర్థుల నియామకాన్ని ఆపాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అత్యవసర సేవల నిలిపివేత. ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డుల్లో కూడా సేవలను జూనియర్ డాక్టర్లే నిలిపివేశారు. ప్రభుత్వం ఏకపక్ష వైఖరి. చర్చలు జరపకుండానే సమస్య పరిష్కారమైందని ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారాన్ని జూడా తీవ్రంగా ఖండిస్తోంది. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్లు తమ స్టే ఫండ్ పెంపు మరియు ఇతర వృత్తిపరమైనటువంటి డిమాండ్ల కోసం గత 10 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వారితో చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వివాదం మరింత ముదిరింది. ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం చాలా తక్కువగా ఉన్నప్పటికీ పంతాలకు పోయి వైద్య సేవలను స్తంభింపచేయడం అనేది సరికాదని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అత్యవసర సేవలు కూడా నిలిచిపోవడంతో సామాన్య రోగులు తీవ్ర ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి గౌరవప్రదమైన చర్చల ద్వారా ఈ యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, దీనిపై మన మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారండి. ఈ మేరకు ఏమంటున్నారంటే వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సెప్టెంబర్ 7 నుంచి ఎన్నికల నగారా మారంమ్రోగుతోంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మన రాష్ట్రంలో ఎన్నికలు మొదలవుతాయి. ఇక పీఆర్సీ, ఐఆర్‌డీఏలు ఉష్కాకి 2026లో ఉద్యోగుల ఆశలు వదులుకోవటమే. ప్రభుత్వం ఇక 6 నెలలు దీని మీద మాట్లాడదు. బొప్పరాజు వచ్చి జనవరి 1, 2027 వరకు వాయిదా వేస్తున్నాను అని అంటారు. సో, విద్యాసాగర్ ఎలక్షన్స్ అయిన వెంటనే పీఆర్సీ, ఐఆర్‌డీఏలు అన్నీ ఆహ్, వస్తాయన్న ఇస్తున్నామని సీఎం నాతో చెవిలో చెప్పాడని పాలాభిషేకం చేస్తారు. ఇకపోతే మన సీఎం నేను పీఆర్సీ, ఐఆర్‌డీఏలు ఇద్దామనుకున్నా ఇంతలోకే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎన్నికలు కాగానే మంచి పీఆర్సీ, ఐఆర్ ఇస్తాను. మీకు రావాల్సిన 5 డీఏలు కూడా ఇస్తానంటారు. ఇక మన డిప్యూటీ సీఎం నాకు దీని మీద అవగాహన లేదు అని అంటారు అని చెప్పేసి వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారనమాట. సో, ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.